కటింగ్ బాగా పెరిగింది, ఇంటికి పోయేటప్పుడు చేయించుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు మళ్ళీ మనం మెస్లోకి వెళ్దాం. ఈరోజు ఏం వెరైటీ చేశారో చూడండి. 2 రోజుల నుంచి ఫుల్గా మబ్బు చేస్తుంది. సాయంత్రం పూట బాగా వాన వచ్చింది. పొద్దుగాల మామూలుగా ఎండ కొంచెం నీడలాగా వస్తుంది. ఏం అర్థం కావట్లేదు ఈ క్లైమేట్. చూద్దాం ఈరోజు మెస్లో ఏం చేశారో. డైలీ రైస్తోని ఎప్పుడో ఒకసారి ఇడ్లీ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇడ్లీ హైలైట్ అవుతుంది అనమాట. డైలీ ఇంతకుముందు ఇడ్లీ పెట్టడం వల్ల ఇడ్లీ ఎవడు డేకట్లేడు, కానీ అప్పుడప్పుడు ఇడ్లీ చేయడం వల్ల ఇడ్లీ వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది. ఈరోజు ఇడ్లీ సాంబార్ చేశారు. సాంబార్ మాత్రం బాగా చేస్తారు, కొత్త మెస్ వాళ్ళు కదా వీళ్ళు. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది, చూద్దాము ఎలా ఉంటుందో. ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది. మనం తినేసినాం. ఇంక ఎప్పట్లానే మళ్ళీ ఇది పట్టుకొని ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్దాం. చూడండి చేతులు ఎలా కాయలు కాసాయో, స్టీరింగ్ పట్టుకొని కానీ అది ఎట్లా కాసినా కానీ మనకైతే పెయిన్ అయితే ఏం లేదు. చూడండి కుక్కలు ఎప్పుడు ఆఫీస్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఈ కుర్చీలలో మనుషుల కన్నా కుక్కలు ఎక్కువ కూర్చుంటాయి కుర్చీలో. సరే ఏదో ఒకట్లే, మనం ఇప్పుడు ఒక పువ్వు తీసుకొని వెళ్ళిపోదాం బండి కాడికి. బండిలో పువ్వు పెట్టుకుంటే భలేగా పీస్ఫుల్గా అనిపిస్తుంది, మనకు వర్క్ చేసినట్టు కూడా అనిపించదు. అంటే కొంచెం అంటారు కదా, ఆ పువ్వుల్ని చూస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. ఫైనలీ మనం బండికి పెట్టేసిన. మన బండికి కిర్లాస్కర్ కూలెంటైలు పట్టుకొచ్చామంట. ఇంతకుముందు కొంచెం పోసుకున్నాం, మన కొత్త బండి కదా ఎక్కువ పట్టదు, కాకపోతే కొంచెం లైట్గా తగ్గిందనేసి. ఇది కంపెనీ కదా, మనకి ఏది కావాలన్నా హెవీగానే పట్టుకొస్తారు. అయితే అది పెట్టేసుకున్నాం, అందులో వాటర్ పోయినాయి. ఇప్పుడు అది ముట్టుకోవట్లేరు, లారీ వాళ్ళే పోసుకుంటున్నారు. ఈరోజు మన బండికి డీజిల్ పోస్తున్నాం. ట్యాంకర్ వచ్చిందనమాట. ఈ ట్యాంకర్ వచ్చినప్పుడు మన బండి దగ్గర ఉంటే మనం ఇలాగనే కొట్టేసుకుంటాం, లేకపోతే పొద్దున్నే వెళ్ళేసి క్యాన్లతో పోసుకుంటాం. చూడండి మనోడు గన్ను పెట్టి కొడుతున్నాడు. ఎంత పట్టదు, ఆల్రెడీ మన బండి హాఫ్ ట్యాంక్ దాకా ఉంది. ఇందులో టీఎంలో చాబీలు అని ఇందులోనే ఉంటాయి, కీసు. ఓకే ఫ్రెండ్, ఫైనలీ ఫుల్ ట్యాంక్ అయింది. మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో. బాయ్.